పార్లమెంటు సాక్షిగా భారత రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ పై కేంద్ర మంత్రి అమిత్ షా చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్ బగ్గుమంది. అమిత్ షా మాటల్ని ఖండిస్తూ తెలంగాణ వ్యాప్తంగా కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు నిరసన ర్యాలీలు నిర్వహించారు. పేదలు దేవుడి తర్వాత దేవుడిగా కొలిచే అంబేద్కర్ పై అహంకారపూరితమైన మాటలు మాట్లాడడం దారుణమని ఆందోళన చేశారు. బాబాసాహెబ్ అంబేద్కర్ పై కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా చేసిన వ్యాఖ్యలపై ఇంకా మంటలు చల్లారలేదు. దేశవ్యాప్తంగా అన్ని చోట్ల నిరసనలు వ్యక్తమవుతూనే ఉన్నాయి. తెలంగాణలోనూ కాంగ్రెస్ పిలుపు మేరకు ఆ పార్టీ నాయకులు, కార్యకర్తలంతా అమిత్ వ్యాఖ్యల్ని ఖండిస్తూ నిరసన ర్యాలీలు చేపట్టారు. హైదరాబాద్ లో ట్యాంక్ బండ్ దగ్గరున్న అంబేద్కర్ విగ్రహం నుంచి కలెక్టరేట్ వరకు నిరసన ప్రదర్శన చేపట్టింది టీపీసీసీ. పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ తో పాటు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు ర్యాలీలో పాల్గొన్నారు. అమిత్ షాను కేంద్ర మంత్రివర్గం నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు. అమిత్ షా వ్యాఖ్యల్ని ఖండిస్తూ ఖమ్మంలో కాంగ్రెస్ నిర్వహించిన ర్యాలీలు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి తుమ్మల నాగేశ్వరరావుతో పాటు జిల్లా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పాల్గొన్నారు. కాంగ్రెస్ కార్యాలయం నుంచి జడ్పీ సెంటర్ వరకు ర్యాలీ నిర్వహించారు. రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ పై అమిత్ షా చేసిన వ్యాఖ్యలు దురదృష్టకరమన్నారు. ఆయన ప్రవర్తన, మాటలు రాజ్యాంగ విరుద్ధంగా ఉన్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజ్యాంగాన్ని కాపాడాల్సిన ప్రభుత్వంలో ఉండి కేంద్ర మంత్రి హోదాలో ఈ విధమైన వ్యాఖ్యలు చేయటం సరికాదన్నారు. ఈ స్వతంత్ర భారతదేశంలో ప్రజాస్వామ్యయుతంగా రాజ్యాంగబద్ధంగా ఏర్పడినటువంటి భారత పార్లమెంట్లోనే ఈరోజు అమిత్ షా గారు మాట్లాడటం అంటే ఈ దేశ ప్రజాస్వామ్యాన్ని, ఈ దేశ భారత రాజ్యాంగాన్ని అవమానపరిచినట్టుగా మనం అందరం భావించాలి. ఎవరైతే భారత రాజ్యాంగం పైన ప్రమాణ స్వీకారం చేసి ప్రమాణం చేసి ఈ దేశ ప్రధానిగా, ఈ దేశ హోంమంత్రిగా పనిచేస్తానని, భారత రాజ్యాంగం ప్రకారం నడుచుకుంటానని రాష్ట్రపతి ఆధ్వర్యంలో ప్రమాణం చేసి ఈరోజు పరిపాలన చేస్తున్నటువంటి ప్రధానమంత్రి కానీ లేకపోతే హోంమంత్రి కానీ ఇవాళ భారత రాజ్యాంగానికి విరుద్ధంగా వాళ్ళ ప్రవర్తన, వారి మాటలు స్పష్టంగా కనిపిస్తూ ఉన్నాయి. గౌరవనీయులు అంబేద్కర్ గారి మీద అనుచిత వ్యాఖ్యలే కాకుండా భారత జాతి యావత్తుని కూడా తలదించుకునేటట్టుగా ఈనాడు తలెత్తుకొని తిరిగేటటువంటి భారత జాతికి అవమానం కల్పించినటువంటి అమిత్ షా గారి మీద తక్షణ చర్యలు తీసుకోవాలి. ప్రధానమంత్రికి ఏమైనా రాజ్యాంగం మీద విశ్వాసం ఉన్నా, నమ్మకం ఉన్నా ఆ రాజ్యాంగ పరంగా మీరు ఈనాడు ఉన్నత పదవుల్లో దేశానికి పాలిస్తున్నటువంటి పార్టీ బీజేపీ పార్టీ ఆలోచించుకోవాలి. అంబేద్కర్ పై అమిత్ షా వ్యాఖ్యలకు నిరసనగా భువనగిరిలో ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి, ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య, భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి అంబేద్కర్ చిత్రపటాలతో ర్యాలీ నిర్వహించారు. జిల్లా కలెక్టర్ కు వినతి పత్రం అందజేశారు. బీజేపీ వారు 75 సంవత్సరాల రాజ్యాంగ దినోత్సవాన్ని చేశారు. మొన్ననే పార్లమెంట్ లో చేసిన 4 రోజులకే వాళ్ళ కడుపులో మాట బయటపడ్డది. వాళ్ళకి ఏ రోజు కూడా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి మీద గౌరవం కానీ, మన రాజ్యాంగం మీద గౌరవం కానీ, మన 3 రంగుల జెండా మీద కూడా గౌరవం. రాజ్యసభలో అమిత్ షా గారు మాట్లాడిన విధానం ఇప్పుడే మా అన్నలు చెప్పారు. అంబేద్కర్ మాట కూడా ఉచ్చరించొద్దు, దేవుణ్ణి ఉచ్చరించుకొని మీకు పుణ్యం దక్కుతుందని చెప్పిండంటే ఎంత ధైర్యం ఉండాలి, ప్రజలు ఏమనుకుంటారని కూడా ఆలోచన లేకుండా దానికోసమే ఈరోజు మేము కలెక్టర్ గారికి మెమరాండం ఇవ్వడం జరిగింది. అమిత్ షాను కేంద్ర మంత్రివర్గం నుంచి బర్తరఫ్ చేయాలని సిరిసిల్లలో కాంగ్రెస్ నిరసన కార్యక్రమం నిర్వహించింది. ఈ నిరసనల్లో ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ పాల్గొన్నారు. అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు. అంబేద్కర్ పై అహంకారపూరితమైన మాటలు మాట్లాడటం దారుణమని, ఆయనపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అంబేద్కర్ గారిని అవమానపరిచినటువంటి అమిత్ షా పై వెంటనే చట్టపరంగా కూడా తగిన చర్యలు తీసుకోవాలని చెప్పని కోరుతూ, వెంటనే వారి మంత్రి పదవికి ఉద్వాసన చెప్పని ఈరోజు భారత రాష్ట్రపతి గారికి రాజన్న సిరిసిల్ల జిల్లా కాంగ్రెస్ పార్టీ పక్షాన ఓ వినతి పత్రం ఇచ్చే క్రమంలో వేలాది మంది ప్రజల సమక్షంలో ఓ ధర్నాను కూడా నిర్వహించుకొని భారతదేశ ప్రభుత్వానికి గట్టిగా ఓ హెచ్చరికను జారీ చేస్తూ, దేవుడి తర్వాత దేవుడిగా పేదోళ్ళు పోస్తారు అంబేద్కర్ని. అంబేద్కర్ గారు రచించిన రాజ్యాంగం పేదలకు సంబంధించినటువంటి మనోభావం దెబ్బతీసే విధంగా అమిత్ షా ఏదైతే ఉందో దాన్ని ఈరోజు మీరు తీవ్రంగా తప్పడుతున్నమాట సందర్భంగా చెప్తూ, రాబో రోజుల్లో ఈ ప్రభుత్వం గద్దె దిగి వచ్చి అమిత్ షా పై తగు చర్యలు తీసుకోకపోతే ఇంకా కఠినమైనటువంటి
నిర్ణయాలను తీసుకొని ముందుకు పోయేటువంటి క్రమంలో ప్రజల పక్షాన కాంగ్రెస్ పార్టీ నిలబడుతుంది. రాజ్యాంగాన్ని మార్చేందుకు బీజేపీ కుట్రలు చేస్తోందని ఫైర్ అయ్యారు మహబూబ్ నగర్ జిల్లా కాంగ్రెస్ ఎమ్మెల్యేలు. అమిత్ షాపై చర్యలు తీసుకునేంత వరకు కాంగ్రెస్ పోరాడుతూనే ఉంటుందన్నారు. అమిత్ షా వ్యాఖ్యలకు నిరసనగా మహబూబ్ నగర్ పట్టణంలోని పార్టీ ఆఫీస్ నుంచి అంబేద్కర్ చౌరస్తా వరకు ర్యాలీ నిర్వహించారు. అక్కడ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అదేవిధంగా జిల్లా అదనపు కలెక్టర్ మోహన్ రావుకు వినతి పత్రం ఇచ్చారు. నిరసన ర్యాలీలో ఏఐసీసీ ప్రత్యేక ఆహ్వానితులు వంశీచంద్ రెడ్డి, ఎమ్మెల్యేలు ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డి, మధుసూదన్ రెడ్డి, అనిరుద్ రెడ్డి పాల్గొన్నారు. డిమాండ్ అమిత్ షా గారిని వెంటనే తొలగించాలి మంత్రి పదవి నుంచి అని చెప్పేసి మోడీ గారు అని చెప్పి రాష్ట్రపతికి మన కలెక్టర్ ద్వారా ఈ డిమాండ్ మేము అక్కడ సబ్మిట్ చేసి అది కలెక్టర్ ద్వారా పంపించడం జరుగుతుందని చెప్పి కూడా మీకు తెలియజేస్తాను. రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని ఉద్దేశించి దేశ హోంశాఖ మంత్రులు అమిత్ షా గారు అనుచిత వ్యాఖ్యలు చేసింది. దీనికి దేశంలో ఉన్న ప్రజాస్వామ్యవాదులు, దళిత బహుజనులు అందరూ కూడా తీవ్రమైన అభ్యంతరం వ్యక్తం చేసింది. అమిత్ షా గారు వ్యాఖ్యలు ఉపసంహరించుకోవాలా, వారు పదవికి రాజీనామా చేయాలి అని చెప్పి డిమాండ్ ఈరోజు దేశవ్యాప్తంగా మేము చేస్తూ ఉన్నాం కాంగ్రెస్ పార్టీ తరఫున. అంబేద్కర్ గారి పైన అనుచిత వ్యాఖ్యలు దేశ హోంశాఖ మంత్రి అయినటువంటి అమిత్ షా గారు చేయడం జరిగింది. అంబేద్కర్ గారిని అవమానపరిచిందంటే రాజ్యాంగాన్ని అవమానపరిచింది. రాజ్యాంగాన్ని అవమానపరిచిందంటే భారతదేశ ప్రతి ఒక్క పౌరుడిని, భారతదేశాన్ని అవమానపరిచినట్టు. ఏ వ్యక్తి అయితే రాజ్యాంగాన్ని, భారత జాతిని అవమానపరుస్తారో ఆ వ్యక్తికి కేంద్ర మంత్రిగా ఉండే అర్హత లేదు. కాబట్టి ప్రజలందరి తరఫున కాంగ్రెస్ పార్టీ అమిత్ షా దేశ ప్రజలకు క్షమాపణ చెప్పాలి, తక్షణమే హోంశాఖ మంత్రి పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేసినారు. అధికారం మదంతో అంబేద్కర్ పై అమిత్ షా మాట్లాడిన మాటలు కరెక్ట్ కాదన్నారు వరంగల్ కాంగ్రెస్ నేతలు. హనుమకొండలో నిరసన ర్యాలీ నిర్వహించిన కాంగ్రెస్ నేతలు కలెక్టర్ కు వినతి పత్రం ఇచ్చారు. అమిత్ షాను వెంటనే సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. ఈ నిరసన ర్యాలీలో ఎమ్మెల్యేలు కడియం శ్రీహరి, నాయని రాజేందర్ రెడ్డి, నాగరాజు పాల్గొన్నారు. తక్షణమే అమిత్ షాను కేబినెట్ నుంచి బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశారు. అంబేద్కర్ ను అవమానించటం అంటే జాతిని అవమానించటమేనని ఎమ్మెల్యే కడియం శ్రీహరి అన్నారు. దళిత పీడిత వర్గాలకు అంబేద్కర్ ఆరాధ్య దైవమని, ఆయన గురించి ఇలా మాట్లాడటం కరెక్ట్ కాదని కాంగ్రెస్ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. అమిత్ షా గారు ఏదైతే పార్లమెంట్లో మాట్లాడిన విధానం, అంబేద్కర్ గారిని చులకన చేసి మాట్లాడటం, మొదటికేరి కూడా ఈ బీజేపీ మతతత్వవాదులు గాంధీ గారిని, గాంధీ కుటుంబాన్ని ఇవాళ ఎంత అవమానించే విధంగా గాంధీ కంటే గాడ్సే గొప్ప అని చెప్పి గతంలో మాట్లాడిన మూర్ఖులు వీరు. ఇవాళ ఏకంగా అంబేద్కర్ గారిని ఇవాళ ప్రపంచ దేశాలు మన రాజ్యాంగం వైపు చూస్తున్నాయి. అలాంటప్పుడు పార్లమెంట్లో ఈ మూర్ఖులు ఈ విధంగా మాట్లాడటం నిజంగా కూడా దౌర్భాగ్యం. వారిని ఎంపటే ఈ బీజేపీ వీళ్ళందరూ కూడా మౌనంగా ఉండటం మరీ దుర్మార్గం. దీనికి ఇమ్మీడియట్గా వారిని బర్తరఫ్ చేయాలని చెప్పి మేము వరంగల్ హన్మకొండ కాంగ్రెస్ పక్షాన డిమాండ్ చేస్తున్నాం. భారతీయ జనతా పార్టీ నాయకులకు ఒక ఫ్యాషన్ అయిపోయింది. స్వాతంత్రం వచ్చిన తర్వాత భారతదేశ నిర్మాణంలో ఎవరైతే భాగస్వాములు అయ్యారో, భారతదేశాన్ని ప్రపంచ పటంలో ఒక అభివృద్ధి చెందిన దేశంగా నిలబెట్టే ప్రయత్నం ఎవరైతే చేశారో, పారిశ్రామికంగా కానీ వ్యవసాయ పరంగా కానీ విప్లవాత్మకమైన నిర్ణయాలు తీసుకువచ్చి ప్రపంచంలోనే భారతదేశాన్ని అగ్రగామి దేశంగా నిలబెట్టిన మహానుభావులు ఎవరైతే ఉన్నారో, పండిట్ జవహర్లాల్ నెహ్రూ కావచ్చు, లేకుంటే ఇందిరాగాంధీ గారు కావచ్చు, స్వాతంత్రం తెచ్చిన మహాత్మా గాంధీ కావచ్చు, రాజ్యాంగాన్ని అందించిన అంబేద్కర్ కావచ్చు, వీళ్ళందరినీ నిందించడము భారతీయ జనతా పార్టీకి ఒక అలవాటుగా